ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ గండిపేట మండలం మణికొండ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వీరయ్య. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది. 6 గ్యారెంట్లు అంటే మాకు గ్యాస్ ఒకటి వస్తుంది, కరెంటు బిల్ ఒకటి మంచిగా ఉంది. మీ ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. ఉచిత ప్రయాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? 60% అయితే అందుతున్నాయి. 60% అందుతున్నాయి, బాగానే ఉంది. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన ప్రయాణం 3 ఎకరాల ఎస్సీ వాళ్ళకి ఇతను ఇవ్వలేదు, దళిత బంధు అందరికి ఇవ్వలేదు. చాలా వరకు దళితుల పట్ల కొద్దిగా ఇదైంది, వాస్తవం అది. అంటే 3 ఎకరాలు ఇవ్వలేదు, తర్వాత దళిత బంధువు రాలేదు. వీటి వల్ల లేబర్కి అనేది ఇది కాలే. లేబర్ విషయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వల్ల చాలా వరకు ఇది అయిపోయింది. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. రేవంత్ రెడ్డి అది బస్సులు పిరి చేసిండు, ఓటు ఆయనకే వేసినాము. ఇందిరా ఇల్లు ఇస్తాడు, రేషన్ కార్డు లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఉండడానికి జాగా లేదు, కిరాయిలో బతుకుతుంటాం మేము పిల్లలు పెట్టుకొని. 30 ఏళ్ళ సంవత్సరాల సంది గుడిసెలనే ఉంటాం మేము, కిరాయిలు కడుతుంటాం. బియ్యం లేవు, ఏం లేవు, మాకు కొనుక్కొని తింటున్నాం రేషన్ బియ్యము, ఏం లేదు, అప్పు ఉంది మాకు చాలా. ఎట్లా బతకాలి, ఏం చేయాలి మేము? ఆయన ఇస్తాడు, ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాం మేము. ఆయన చేస్తున్నాడు కానీ ఇక ఏమో, ఇక ఆయన మా అదృష్టం, ఆయన చేయాలి, అన్నీ ఇవ్వాలి ఆయన. ఇక రేవంత్ రెడ్డి వచ్చినందుకు జర నయం అనిపిస్తుంది మాకు. రేవంత్ గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆ కేసీఆర్ ఉంటే డబల్ బెడ్రూమ్ ఇలే మాకు, ఏమి ఇవ్వలేడు, ఏం చేయలేడు, అన్ని పిరమే చేసిండు. ఎట్లా బతకాలి, ఏం బతకాలి? కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఏం చేయలేడు మాకు. ఇస్తా అని ఆశ పెట్టుండి ఇంతవరకు ఏది ఇవ్వలే మాకు. డబల్ బెడ్రూమ్ ఇవ్వలే మాకు, జాగి ఇవ్వలే మాకు, రేషన్ కార్డు కూడా రాలేదు ఆయన ఉన్నప్పుడు, యాది రాలే మాకు. రేవంత్ రెడ్డి వచ్చినందుకు జర మాకు న్యాయం అనిపిస్తుంది, ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇక చూస్తున్నాం ఆయన కోసం, ఆయన ఏమిస్తాడేమో. ఇక థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పూర్ణచంద్ర అండి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్ ప్లంబర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, ఎవరు వచ్చినా కామన్ జరుగుతూనే ఉంది. బెటర్, కొద్దిగా మేలేజ్ చేస్తాడు, పర్లేదు అనిపిస్తుంది. ఇంకా చూడాలి కదా, టైం ఉంది కదా. ఇప్పుడైతే పర్లేదు అనిపిస్తుంది, చూడాలి, ఎవరినైనా చూడాలి, తప్పదు అది. ఫస్ట్ కొద్దిగా హుషారు చేస్తారు ఎవరైనా, ఏందనేది కొద్దిగా ఉంటే తెలుస్తూ ఉంటుంది. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన రాష్ట్రంలో ప్రస్తుతానికి? అభివృద్ధి అంటే ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది. అది కామన్గా అనుకోకపోయినా వచ్చేది వస్తూ ఉంటారు, కట్టేటోడు కడతారు, పోయేది పోతుంది. వీళ్ళు చేసిన పెద్దగా ఏమీ లేదు. పెద్ద అభివృద్ధి అనేది అయితే చెప్తారు, మాటల వరకు అయితే నడుస్తుంది, వరకు కనపడలేదు, చూడాలి. అందుకే ఒక టైం పట్టింది. అవును. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇందులో ఒకటే విషయం అండి, ఇప్పుడు కేసీఆర్ మా చుట్టం కాదు, రేవంత్ రెడ్డి మా చుట్టం కాదు. మేము ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళు, ఆయనైనా మేము గెలిపించుకున్నా, ఈయనైనా మేము గెలిపించింది. కేసీఆర్ పాలన అంటే పర్వాలేదు అనిపించింది, కానీ వన్ సైడ్ పోకడైంది. మొత్తం నాకేముంది, నన్ను మించింది ఏముంది అన్న టైపులు పోయి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. పర్వాలేదు, అది అంతా కాదు. రేవంత్ అయితే కొద్దిగా బెటర్గా చూపెడతానని ప్రయత్నం చేస్తాడు. ఆయన లక్ అది. ఆయన చేసుకుంటే పర్లేదు. రాజశేఖర రెడ్డి లెక్క, మాజీ రాజశేఖర రెడ్డి ఏంటి అని గుర్తు చేసుకుంటావు. నేను అట్లా గుర్తు చేసుకోవాలంటే అదే పాలన చేసుకుంటే బాగుంటుంది. ఇంకో 2 సార్లు అయినా గెలవగలుగుతాడు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ అబ్దుల్ రహమాన్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్లంబింగ్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనకి ఈ ఎలక్షన్స్లో కానీ ఏమన్నా కానీ మనకి రేవంత్ రెడ్డి రాని, కేసీఆర్ గారు రాని, అంటే జనాలు ఏముంది ఎట్లన్నా పోరాటం రావాలా, చేస్తూనే ఉన్నాము కష్టము. కానీ మనకి ఏ పార్టీ వస్తే కూడా మాకేం బెనిఫిట్స్ లేవు. దేనికన్నా కానీ మా కష్టం మేము చేస్తున్నాము. మిడిల్ క్లాస్ అయిపోయింది, మిడిల్ క్లాస్ ఇంకా లో క్లాస్లా వెళ్తుంది, హై క్లాస్లా వెళ్తుంది.
మా కష్టం మేము చేస్తున్నాము. ఎవరైనా ఏమన్నా రాని మనకి అది ఏం లేదు. మేము కష్టం ఏం చేసేది ఉంది, అది ఎట్లన్నా చేసేది ఉంది. దాంతో మాకు ఎవరితోనే ఏం లేదు. మనమేమంటే మన ప్రభుత్వం ఏముంది, మనం మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు అంతే. మీ పేరు సార్? అదా ఏం చేస్తుంటారు సార్? ఏం పని లేదు. ఇప్పుడు ఏం చేసి చేస్తే అప్పుడు ఇప్పుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? जी రేవంత్ రెడ్డి साहब का पालन कैसे है सर? पालन का नहीं है कुछ भी. पालन कोई भी आता चले आता. पालन कैसा घर घर जाके कांदे करे भाई. हुकूमत पहले की हुकूमत वाले को रखता था, उन्हें जाके देखो नहीं मर रहा क्या है बोल के. कहाँ है दर्शन ही नहीं हो रहे, खाली कुर्सी पे है. दर्शन कब होते फिर? दर्शन होना है ना भाई. अब कोई चीज़ कन जा रहे अपन देखे तो छाई बोलेंगे ना. बोलते हैं नहीं बोलते. अब ये गाड़ी है यहाँ पे, इसको देखे तो गाड़ी है बोलेंगे ना. इन्हों ठहरे इन्हों है बोल के बोलेंगे ना. नहीं देख के खाली दर्शन हो रहे कहाँ से हो रहे क्या नहीं हो रहे तो फायदा क्या फिर. डेवलपमेंट कैसे है सर तेलंगाना में? डेवलपमेंट देखो साहब, वही ज़मीन है वही आसमान है. डेवलपमेंट क्या है? कहाँ पहुँच रहा आदमी. अब एक आदमी तड़ा पड़ा, उसकी दुख क्या मालूम होता तुम्हारे को. डेवलपमेंट क्या है? इसको डेवलपमेंट बोले भाई. कोई तड़ा पड़ा, कोई बंडी पे गिरे हुआ है, कोई रोड पे गिरे हुआ है. डेवलपमेंट इसको नहीं बोलते. पैसे वाला तो कैसा भी सुधरता, नाइस वाला. अब खर्चा बढ़ गया घर का, उन्हें क्या करता. घर का खर्चा मेंटेनेंस नहीं करता ना, उसको कौन करते फिर. उन्हें तो वही मर जाता ना फिर. और क्या है, और कुछ भी नहीं है समझो. डेवलपमेंट होता पैसे से होता. अब ये गरीब आदमी कैसा करेंगे डेवलपमेंट. प्राइवेट स्कूलों की बात स्कूल का भी है तो बोले स्कूल की हम फीस बनते बोले, कौन बन रहा. अब वो गाड़ी चलाने वाला, ऑटो चलाने वाला लंगड़ा अंधा वैसे बैठे हुआ है. देख लेते आते रेड्डी साहब आते. रेड्डी साहब का है, कोई भी आ रहे ना पूछ रहे. अब स्कूल की फीस बनना है बच्चों की, कौन बनता. ऐसा है, बोलना अलग है. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటారు సార్? నేను సేల్స్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి పనులు, అవన్నీ జరిగితే బాగుంటుంది. ఏదైతే ఆయన వాగ్దానాలు చేశాడో చేసిన వాటిలో కొన్ని మట్టికి ఇంప్లిమెంట్ అయ్యాయి, ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, అవి కూడా చేస్తే బాగుంటుంది. అండ్ గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదు, కంపేర్ చేయకూడదు, ఓకేనా. వారి పాలన గురించి చెప్పండి. నార్మల్ ఆయన పాలన వేరు, ఈయన పాలన వేరు. కేసీఆర్ గారి పాలన కూడా మంచి పాలనే, అద్భుతమైన పాలనే అది కూడా. ఎందుకంటే స్టేట్ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకొచ్చి వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారిది ఏంటి అని అంటే ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. సో చాలా మటుకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇప్పుడు మెట్రోలో చూస్తున్న లాస్ట్ 1 ఇయర్లో మనం చూస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్, కొత్త మెట్రోస్ రావడం కానీ, ఫ్లైఓవర్ ఫంక్షనింగ్ కానీ, దాని తర్వాత రోడ్స్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, దాని తర్వాత లేడీస్కి ఫ్రీ బస్ కానీ, స్కీమ్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇలాంటివన్నీ వీలు చేశారు. బట్ రైతులకి రైతు బంధు అనేది ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచన కేసీఆర్ గారు. అది వీళ్ళు కూడా మంచి ఆలోచన అని చెప్పి వీళ్ళు ఎంకరేజ్ చేసి దాన్నే ప్రోత్సహించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆపనైతే ఆపలేదు దాన్ని, ఓకేనా. ఇంకో 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి చేస్తున్నారు. సో దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని వీళ్ళు కట్ చేశారు. ఎవరైతే జమీందారులకి, వాళ్ళకి, వీళ్ళకి, ల్యాండ్ లార్డ్స్కి, రైతులు కాకుండా ఇతర వాళ్ళకి ఎవరికైతే డబ్బులు వెళ్తున్నాయో అవన్నీ కట్ చేసి వీళ్ళు ఏదైతే రైతులకి వెళ్ళాలి అనేది ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకున్నారో అది కరెక్ట్గా చేస్తున్నారు ఇప్పుడు. సో అది మంచి ఆయన చేసింది మంచి పని. ఇక్కడ నుంచి ఈయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈయన చేసేది మంచి పని. కాకపోతే ఈయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఇంకా ఫాస్ట్గా జరగాలి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లికార్జున్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఉన్నది ఇక మనకు మామూలుగా జగమెరిగిన సత్యమే, మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు మార్కెట్ ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది మేమైతే చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ పరంగా అయితే మాకు ఘోరంగా బిజినెస్ లేదు. అంటే ఇది కారణం ఇది అని చెప్పి ఈయన వచ్చిండని కాదు, కానీ మార్కెట్లో ఈ హైడ్రా అని చెప్పి ఇవన్నీ ఎప్పుడైతే ఇవైనాయో అది మరీ ఇది అయిపోయింది. దానివల్ల మళ్ళీ ఇంకోటి ప్లస్ పాయింట్ మాకు ప్లస్ ఛానల్లో మైనస్ ఛానల్లో, కానీ అక్కడ మన ఆంధ్రాలో జగన్ ఓడిపోవడం అది మాకు మరి ఇంకా అంటే అక్కడ చంద్రబాబు రావడము, ఆయన పార్ట్నర్స్ అని చెప్పి ఇట్లా గురువు అని చెప్పి ఇట్లా అంటారు కదా, మాకు తెలిసింది చెప్తున్నాము. దానివల్ల కూడా మాకు ఆంధ్రాలో చాలామంది ఇంట్రెస్ట్ చూపించి అక్కడ అమరావతి దగ్గర తీసుకోవడం
సో అది కూడా కొంచెం మైనస్ ఏమో అట్లా. ఇక పాలన విషయానికి వస్తే కేసీఆర్ది మీరు కూడా చూసారు, మనం దాని గురించి చెప్పనవసరం లేదు. వాళ్ళు చేసారు, వీళ్ళు కూడా చేస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతవచ్చు వీళ్ళు చేయడానికి. రాగానే చేయాలని కాదు కానీ మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గత 9 సంవత్సరాలుగా 9 సంవత్సరాలలో స్టార్టింగ్ వాళ్ళు కూడా చేయలేకపోయారు, కానీ తర్వాత అయితే చేసిర్రు. చేసిన దాన్ని మనం ఏమి ఉన్నదైతే చూసారు కదా, మీరు కూడా చూసారు, మేము కూడా చూసినాం. అదైతే 100% బాగానే ఇది ఉండేది. దానివల్ల నష్టమేం లేకుండా, కానీ ఆయన కొన్ని చేసిన పొరపాట్ల వల్ల ఆయనను మారుస్తే ఎట్లుంటుంది చూద్దామని చెప్పి అనుకున్నారు. అది చాలా దెబ్బపడ్డది. అది చూస్తున్నారు, ఇంకా చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మన్యం. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన కొంతమంది బాగుందంటున్నారేమో కానీ ఆయనకి ఒకవేళ కుదరకపోతే, బడ్జెట్ లేకపోతే నాతోన కాదు అని చెప్తే బాగుంటుంది. చెప్పినవే చెప్పినవి ఈరోజు రేపు మళ్ళీ అది అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు జనాల్ని. ఇదైతే కరెక్ట్ కాదు. కేసీఆర్ పాలన కూడా దరిద్రంగానే ఉండేది, అది కూడా ఏమంత మంచిది కాదు. అంతకంటే ఇదేం పెద్ద ఇది లేదు, తోపేం లేదు. రెండో ఒకటే. రాష్ట్రంలో అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? అభివృద్ధి కుంటు పడిపోయింది. ఏం అభివృద్ధి ఉంది? ఇప్పుడు వీళ్ళు సపరేట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. కేసీఆర్ వచ్చినా, రేవంత్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఆటోమేటిక్గా రాష్ట్రం అనేది అభివృద్ధి అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఆగదు. ఎందుకంటే హైదరాబాద్లో నుంచి వచ్చే సంపదనే చాలా ఉంది, దాని ఒక వేస్ట్గా విచ్చలవిడిగా అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.